హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ECIL రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరైతే ఈ వీడియోని డేటా ఇష్యూస్ వల్ల పూర్తిగా చూడలేకపోతున్నారో వాళ్ళకి ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే ECIL రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో మొత్తం 2K+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ యాప్లో సర్చ్లో ఫ్రెషెస్ నౌ తెలుగు అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే ఛానల్లో కనుక మీరు జాయిన్ అయితే అక్కడ మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ, అది 1 year, అది 4 years కింద కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ని బట్టి 4 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఇంటర్వ్యూ డేట్స్ చూసుకుంటే 15th June 2021 అండ్ 16th June 2021. ఇప్పుడు ఏ పోస్టులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకుందాం. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ ECE ఆర్ EEE ఆర్ EIEకి మొత్తం 11 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది. దాంట్లో UR వాళ్ళకి 6, EWS వాళ్ళకి 1, OBC వాళ్ళకి 3 అండ్ SC వాళ్ళకి 1. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 3 years అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 30 years. మంత్లీ రెమ్యునరేషన్ చూసుకుంటే 40,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ మెకానికల్ కి చూసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఓన్లీ 1 మాత్రమే ఖాళీగా ఉంది, అది UR వాళ్ళకి. దానికి కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ మంత్లీ శాలరీ సేమ్ ఉంటుంది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ ECE ఆర్ EEE ఆర్ EIEకి మొత్తం 7 వేకెన్సీ అనేది ఖాళీగా ఉంది. UR వాళ్ళకి 4, OBC వాళ్ళకి 2, SC వాళ్ళకి 1. దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 years అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 25 years. దీనికి శాలరీ అనేది 30,000 per month అనేది ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ మెకానికల్ చూసుకుంటే UR వాళ్ళకి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది అండ్ ఏజ్ లిమిట్, ఎక్స్పీరియన్స్ అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి సేమ్ ఉంటుంది. Selected candidates are required to work in submarines on shift. Submarines on shift ద్వారా candidates అనేది వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Essential qualification and experience as on 30th 2021 చూసుకుంటే పోస్ట్ నెంబర్ 1 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ ECE ఆర్ EEE ఆర్ EIEకి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది చేసి ఉండాలి ఈ డిసిప్లిన్స్ లో అండ్ 60% మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ అండ్ 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ క్యాండిడేట్ కి ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పవర్ యాంప్లిఫైయర్స్ అండ్ పవర్ సప్లై సిస్టమ్స్ లో అలాంగ్ విత్ కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో కూడా ఉండాలి. పోస్ట్ నెంబర్ 2 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ మెకానికల్ చూసుకుంటే అది కూడా ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఈ 60% మార్క్స్ తో వచ్చి ఉండాలి ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ. దీనికి కూడా 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ ఆల్సో బేసిక్ నాలెడ్జ్ కింద మెకానికల్ అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ రియాక్టివిటీ కంట్రోల్ మెకానిజమ్స్ రిమైనింగ్ దాంట్లో ఉండాలి. పోస్ట్ నెంబర్ 3 అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ ECE, EEE ఆర్ EIE కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా అనేది ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రిమైనింగ్ దాంట్లో వచ్చి ఉండాలి. అది కూడా 60% మార్క్స్ అగ్రిగేషన్ అనేది ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీలో ఉండాలి. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ నెంబర్ 4 అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ మెకానికల్ చూసుకుంటే అది ఫస్ట్ క్లాస్ డిప్లొమా అనేది ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ. దీనికి కూడా 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ అసెంబ్లీ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్ లో ఉండాలి అండ్ ప్రిఫరబుల్లీ ఎక్స్పీరియన్స్ ఆన్ బోర్డ్ సబ్మరీన్ లో ఉండాలి. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ రెమ్యునరేషన్ ఫర్ ద పోస్ట్ కి చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ ఫర్ పోస్ట్ 1 and 2 కి ఇనిషియల్లీ ఫస్ట్ 1 year వర్క్ అనేది ఉంటుంది. అది 4 years కింద కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి
రెమ్యునరేషన్ కింద 40,000 నుండి 55,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ ఇయర్లో. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ ఫర్ పోస్ట్ 3 and 4 చూసుకుంటే దానికి కూడా ఇనిషియలీ ఫర్ 1 పీరియడ్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. అది మాక్సిమం అప్ టు 4 years కింద ఎక్స్టెండ్ అవుతుంది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. దానికి శాలరీ చూసుకుంటే 30,000 నుండి 45,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ ఇయర్ రెస్పెక్టివ్లీ. అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కింద 2 lakhs per annum అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్యూరింగ్ డిప్లాయ్మెంట్ అట్ సబ్మరైన్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 5,000 per month యాజ్ ఎ సబ్మరైన్ అలవెన్సెస్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు ద అబౌవ్ కన్సాలిడేటెడ్ పే, పైన ఇచ్చిన పే కన్నా ఎక్స్ట్రా 5,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. బిసైడ్స్ ద అబౌవ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విల్ ఆల్సో బి గివెన్ యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. పీపీఈ, వాషింగ్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అండ్ ఫుడ్ అలవెన్సెస్ అండ్ ఇన్సూరెన్స్ అలవెన్స్ కి ఎక్స్ట్రా 2,000 కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. సెలక్షన్ మెథడ్ చూసుకుంటే సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ రిటన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ పైన తీసుకుంటారు. ఈసీఐఎల్ కి క్యాన్సిల్ చేయడానికి ఆర్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఆర్ ఎన్లార్జ్ ఆర్ మోడిఫై ద వేకెన్సీస్ అన్ని చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ ఆర్ పీడబ్ల్యూడి ఆర్ ఈడబ్ల్యూఎస్ కి యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారం ఉంటుంది. అండ్ రిలాక్సేషన్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఈజ్ రిలాక్స్డ్ టు సెకండ్ క్లాస్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్స్డ్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ కి 5 years అనేది ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే పీడబ్ల్యూడి కేటగిరీకి ఉంటారో మినిమం 40% డిసాబిలిటీ ఆర్ మోర్ ఉన్న వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 5 years వరకు ఉంటుంది ఫర్ ద పోస్ట్ 3 and 4 who have 5 years of experience. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years అనేది ఏజ్ దాటి ఉండకూడదు, అది యూఆర్ క్యాండిడేట్స్ వాళ్ళకి. Upper age limit is relaxed by 5 years for candidates who have ordinarily been domiciled in the state of Jammu and Kashmir from 1/1/1918 నుండి 31/12/1989. జనరల్ కండిషన్స్ చూసుకుంటే బిఫోర్ అటెండింగ్ ద సెలక్షన్ క్యాండిడేట్స్ వాళ్ళు ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ని క్లియర్గా చదువుకోవాలి అండ్ ఎన్ష్యూర్ మీరు ఖచ్చితంగా మీరు ఎలిజిబులా కాదా అని ముందు తెలుసుకొని ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు ఒకసారి ఈ జనరల్ కండిషన్స్ అన్ని క్లియర్గా చూసుకొని అప్లై చేయాలి. హౌ టు అటెండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫార్మ్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క సైట్ www.ecil.co.in. ద ఇంటర్వ్యూ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ చూసుకుంటే 15th June 2021 అన్న జరుగుతుంది ఫ్రమ్ 9 hours నుండి 11 hours అట్ ద సెలక్షన్ వెన్యూ. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇంటర్వ్యూని అటెండ్ అవ్వాలి. అలాంగ్ విత్ దట్ అప్లికేషన్ ఫామ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది కూడా మీరు తీసుకుని రావాలి. డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్ ఎక్సెట్రా విత్ 1 set of సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది కూడా ఉండాలి అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అటెండింగ్ ఫర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ చూసుకుంటే అది రిటన్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఉంటుంది. అది కూడా 16th June 2021 జరుగుతుంది ఫ్రమ్ 9 hours నుండి 11 hours అట్ రెస్పెక్టివ్ సెలక్షన్ వెన్యూ ఇండికేటెడ్ అబౌవ్. సో ఈ వీటికి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్ ఎక్సెట్రా ఇవన్నీ తీసుకురావాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.